ముందుగా మీడియా మిత్రులు ఓకేనా, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, క్షత్రియ జాతి గౌరవమైన రోజు. అటువంటి రోజుని ఈరోజు గత సంవత్సరం ఇదే రోజున ఫిబ్రవరి 3వ తారీఖున ఇదే అల్లూరు సీతారామరాజు సాక్షిగా ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి మాకినేని బసవపున్న స్టేడియంలో వేలాది మంది క్షత్రియులతో ఒక సభ నిర్వహించుకున్నాం. అఖండ భారతావనిలో ఎప్పుడూ లేని విధంగా క్షత్రియులను కూడా ఏకతాటి మీద వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని క్షత్రియ దినోత్సవం కింద జరుపుకోవాలని చెప్పి రాష్ట్రంలో క్షత్రియులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవాళ అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించి ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే మా సభలో వాగ్దానం చేసి బడ్జెట్లో పెట్టిందో 50 కోట్లు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము కలిసినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు క్షత్రియులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి. ఆయన అధికారం చేపట్టి 9 నెలలు గడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలు సరే కార్పొరేషన్ని నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్షత్రియులను కూడా క్షత్రియ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి క్షత్రియ కార్పొరేషన్ సాధనకై మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన రోజు ఫిబ్రవరి 3వ తారీఖు ఇదే టైము సింగనగర్ బసవపుణ్య కాలేజీ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేయండి. రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 35 నుంచి 40 వేల మంది జనాభా వచ్చి క్షత్రియ సోదరులందరికీ కూడా ఆర్థికంగా వెనబడిన వాళ్ళందరూ కలిసి కార్పొరేషన్ కావాలని ఉద్యమించిన రోజు. దాని గుర్తుగా ఈరోజు ఈ సీతారామరాజు గారి విగ్రహం దగ్గర ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకుని అందరూ కదిలిన రోజు కాబట్టి అది అందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాము. మాకు క్షత్రియ కార్పొరేషన్ కనుక ఇచ్చినట్టయితే మాలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లో వచ్చినందువల్ల ప్రభుత్వం మాకు చాలా మేలు చేసినట్టు అవుతుంది. దాన్ని పురస్కరించుకొని చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించి మా కోసం, మా హక్కుల కోసం, మా ప్రజల కోసం తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి మాలో ఉన్న వెనుకబడ్డ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి చేయవలసిందిగా కోరుతూ మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మరిచిపోలేని రోజు, ఎందుకంటే క్షత్రియ శంఖారావం అనేది పోయిన సంవత్సరం 3వ తారీఖు మా ఆంజనేయరాజు గారు చెప్పినట్లుగా బసవపున్నయ్య స్టేడియంలో మేము నిర్వహించాం. వేలాది మంది ముందు ఆ సభా కార్యక్రమం నిర్వర్తించి అప్పటి ప్రభుత్వంతో మేము 50 కోట్లు గ్రాంట్ మేము సంపాదించాం. అలాగే ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫస్ట్ వాళ్ళు కూడా వాగ్దానం చేశారు. అప్పుడు 50 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ విధంగానే 50 కోట్లు ఇవ్వడానికి మేము కూడా సుముఖంగా ఉన్నారు. ఆ విధంగా 50 కోట్లు వాళ్ళు అది కనుక వాళ్ళు గ్రాంట్ చేస్తే ఈ క్షత్రియుల్లోని పేదలకి, విద్యార్థులకు కానివ్వండి, అనేక బాధలు ఇవన్నీ కూడా అనుభవించే వాళ్ళకు ఒక క్షత్రియులకి ఒక సేవ చేసేట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వారిని మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం. క్షత్రియుల్లో కూడా వాళ్ళు అనుకోవడం ఏంటి, క్షత్రియులు అంటే వాళ్ళ రాజులు, వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అది తప్పు. క్షత్రియుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అన్ని కులాలకు మళ్ళీ వీళ్ళల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే ఇది కూడా గమనించి ఈ ప్రభుత్వం ఆ 50 కోట్లు గ్రాంట్ కనుక శాంక్షన్ చేస్తే అది ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మేము రుణపడి ఉంటామని, దానివల్ల మా క్షత్రియ జాతి మొత్తం కూడా వాళ్ళకి మా కృతజ్ఞత తెలియజేస్తానని తెలియజేస్తున్నాను.